చివరికి ఈయన వచ్చి రోడ్లను గండి కొట్టాక పోయినాయి నీళ్లు. ఆ నున్న దగ్గర హైవే కొట్టాడు ఆయన, ఇదే నున్న రోడ్డు మెయిన్ రోడ్డు, అది కొట్టాక నీళ్ళు అటు పోయి బతికేసేవా. కాబట్టి ఇప్పుడు కూడా మంచి పని చేశాడు ఆయన. అసలు ఆయన మొదటి రోజు నీళ్ళు ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో. వర్షం పడుతున్నప్పుడే చూసుకోవాలి పైన. ఓవరాల్గా ఒక ప్లానింగ్, సమగ్ర ప్రణాళిక ఉండాలండి. ఎంతసేపటికి మీడియా మిస్ఇన్ఫర్మేషన్, బోత్ సైడ్స్, ఒకళ్ళ దాంట్లోనే బోత్ సైడ్స్ మిస్ఇన్ఫర్మేషన్, ప్లస్ బోత్ సైడ్స్ దబాయించేస్తున్నారు. అంటే టీడీపీ కూడా కవర్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళ మధ్యన ప్రతిదానికి ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, మీరు చూసే ఉంటారు. దాని ఆధారంగానే వీళ్ళు కూడా వార్తలు రాసేస్తున్నారు తర్వాత ఇలాగంటే ఇలాగ. అక్కడ కూడా మిస్ మ్యాచ్ అవుతుందా సార్? అంటే అది కూడా ఆ ఫ్యాక్ట్ చెక్ లో కూడా ఫ్యాక్ట్ ఏంటి అనేది చెప్పలేకపోతున్నారా? మరి ఎవరు సర్టిఫికెట్ ఫ్యాక్ట్ చెక్ అంటే టీడీపీ ఫ్యాక్ట్ చెక్ సార్. మనం కూడా ఇప్పుడు వైసీపీ ఫ్యాక్ట్ చెక్, లేకపోతే బీజేపీ ఫ్యాక్ట్ చెక్, లేకపోతే మన ఛానల్ పేరుతో ఫ్యాక్ట్ చెక్ పెట్టేసి మనం కూడా స్టాంప్ వేసి ఉంది అంటే అయిపోతుంది. ఫేక్ అని ఇలా రౌండ్ సీలేసే ముద్ర కూడా ఇది ఒక ఆట. ఇది చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, నడుస్తూ ఉంటుంది. అదొక ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా రాకముందు పేపర్లోడు, టీవీ వాడు చెప్పేదే నిజం, ఆ లోకలోడికి మాత్రమే నిజాలు తెలిసినా ఎవడు మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి రాష్ట్ర విభజన అప్పుడు ఏం చెప్పారు మనకి ఆంధ్ర వాళ్ళకి, మనం దోచుకోవడం ఏంది అట్టుట్ అన్నారా నాయకులు అందరూ. మళ్ళీ దోచుకున్నామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి అక్కడ రాష్ట్ర విభజనకి రాసి ఇచ్చి వచ్చారా? మరి దోచుకున్న రాష్ట్రమేమో పేదరికంలో ఉండటం ఏంటి, దోపిడీకి గురైన రాష్ట్రమేమో మిగులు బడ్జెట్లో ఉండటం ఏంటి? ఎవడన్నా ఇవాళ దాకా